ఆంధ్రులాడ బిడ్డగదిగో వచ్చే ओके वो भी हाथ दो भी हाथ से इसमें भी एमएलए भी हमारे रिश्तेदार भाया कोने सबको भाई को सबको ही ले आओ धूप आने पहले थोड़ा सलाम लाना ओके गवर्नमेंट का नौकरी था बहुत कुछ करेगा असम को डालिए हाथ కట్టుకోండి మనవాడు మంచి మనవాడు మంచివాడు విశ్వాసపరుడు కడప జిల్లా ముద్దు బిడ్డ మన ఆపకి ఓటేద్దాం हमारे फटाने के पूरे वोटा पूरे पड़े नहीं दलाना में सबको रिश्तेदार को सबको ఈ జిఎస్టీ తెచ్చినప్పటి నుంచి అసలు ప్రజలు ఎంతో అసంతృప్తితో ఉన్నారు. ఎన్నో చెడ్డ పనులు ఉన్నాయి, బీజేపీ చెప్పలేము, అన్నీ ఉన్నాయి. రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. రాబోయే కాలంలో ఆయన పీఎం అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేట్మెంట్ ఇస్తామని, స్పెషల్ స్టేటస్ ఇస్తారని మాట ఇచ్చి ఉంటారు. ఖచ్చితంగా ఇస్తారు కూడా. ఈ తూరి ఖచ్చితంగా మన కడపలో కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటు వేయించి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఆయన చూడండి, మీరు బాగా జిల్లా ప్రజలైతేనేమి, స్టేట్ ప్రజలైతేనేమి, మోడీ వచ్చినప్పటి నుంచి ఎన్ని అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయో అన్నీ ప్రైవేట్ అమ్మేశాడు. ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ కూడా కోర్టులో వేసినాం కాబట్టి వైజాగ్ అది ఆగి ఉంది, లేదంటే అది కూడా అమ్మేసేవాడు. మీరు కనుక మన హస్తానికి ఓటేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏవేవైతే అమ్మేశాడో అవి అన్నీ మళ్ళీ తిరిగి మనమందరం డిమాండ్ చేసి తిరిగి గవర్నమెంట్లో చేర్పించుకోవాలని నిజంగా చెప్తున్నారు. ఇప్పుడే మా రాజ్పుత్ గారు చెప్పినారు. అసలు మనం ముందు
ఆ కాంగ్రెస్ పార్టీకి మన బీజేపీ పార్టీకి ఓటేసి చాలా తప్పు చేశాము. ఇండియాలో మేమందరము ఖచ్చితంగా హస్తం గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాహుల్ గాంధీని పీఎం చేసుకుంటామని చెప్పి వైవిస్థితంతా ప్రజలంతా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం రాహుల్ గాంధీకి ఉంది. ఖచ్చితంగా ఆయన పీఎం అవుతారు. నేను కడపలో ఒకటే మాట చెప్తున్నాను. షర్మిల మేడము రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఫస్ట్ టైం నిలబడ్డారు. కడప జిల్లా అందరూ ఆయమ్మను ఆశీర్వదించి ఆయమ్మను ఎంపీగా చేయాలని కోరుకుంటూ నన్ను ఎమ్మెల్యేగా చేయాలని కోరుకుంటున్నాను. నిజంగా 20 సంవత్సరాల నుంచి నేను ప్రజాసేవ చేస్తున్నాను. ఏ పదవి లేకుండా నేను చేస్తున్నాను. ఇప్పుడు రాబోయే కాలంలో కడప ప్రజలు ఎమ్మెల్యేగా చేస్తే ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఏముండో అన్నీ తీరుస్తానని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ప్రజలకైతే ఏం అవసరమో అవి అన్నీ అభివృద్ధి చేస్తాము. రోడ్లు అయితే కానీ, కాలువలు అయితే కానీ, కుళాయిలు అయితే కానీ, నిజంగా చెప్పాలంటే ఈ పన్నులు, కుళాయి పన్ను ఎంత పెంచారంటే కరెంటు బిల్లులు చాలా కడప ప్రజలు చూసుకొని ఉంటారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వచ్చాదో బుద్ధి చెప్పాలని. ఖచ్చితంగా ఇప్పుడు మే 13న ఎలక్షన్ ఉంది. ఖచ్చితంగా బీజేపీకి, ఈ తెలుగుదేశంకు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని అనే రాదండి బీజేపీ. అతను ఏంది తీసేది? అతన్నే ప్రజలు తీసేస్తున్నారు. రాదు బీజేపీ, రాదు. రాసి పెట్టుకోండి మీరంతా. అంటే నమాజ్కి వెళ్తారో అట్లా ఓటు వేసేదానికి ప్రజలందరూ పండగ మాదిరిగా పోయి వేసి వచ్చారు. ఖచ్చితంగా మోడీ ఇండియా వదిలేసి పారిపోతాడని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.